ఆర్థిక గ్రహణం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఇప్పుడు మనకి పశ్చిమ ఆసియాలో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరగడం వల్ల మనకి ఇక్కడ పెట్రోలు, డీజిల్ రేట్లు పెరగడము, మత్స్య ఎగుమతులు అవన్నీ కూడా ఆగిపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఆర్థికంగా రేట్లన్నీ కూడా బాగా రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు మనం ఆర్థికంగా కుదేలైపోయాం. దీని అంతటికీ కారణం ఏమిటంటే గురుడు మిథున రాశిలో ఉండడము, ఆ తర్వాత జూన్ 2, 2026 సంవత్సరానికి గాను ఆయన కర్కాటక రాశిలోకి వస్తాడు. అప్పుడు దాకా కూడా యుద్ధం అనేటటువంటిది ఆగదనమాట. అలాగే ఈ యొక్క కుజ, బుద్ధ, శుక్ర గ్రహాలు, శని గ్రహాలన్నీ కూడా మనకి మీనరాశిలో ఉన్నాయి. మరి ఏప్రిల్ 18 తర్వాత మనకి శుక్రుడు మనకి ఈ యొక్క మేషరాశిలోకి మారడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఈ లోపల అసలు ఎందుకు మరి ప్రభుత్వాలు ఈ రవి గ్రహము మనకి ఏప్రిల్ 14 తర్వాత మేషరాశిలోకి వస్తున్నాడు, ఏమైనా మార్పులు ఉంటాయా ఈ ఆర్థిక గ్రహణంలో అనుకుని మనం చూసినట్లయితే, ఈ యుద్ధంతో ఏమైందంటే మనకి ఎక్కువ సవాళ్ళని మనం ఎదుర్కొంటున్నాము. తర్వాత మన దేశం ముఖ్యంగా మనకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా, అలాగే మన మూలధన పెట్టుబడులకు కానీ ఆర్థిక వ్యవస్థకు కానీ పెద్దగా మనకేమి నష్టం వాటిల్లలేదు. ఎందువలనంటే గురుడు మిథున రాశిలో ఉండడం వల్ల ఇది కారణం. వాటిల్లలేదని సర్టిఫై చేసింది ఎవరండి? మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు. కాబట్టి ఈ యుద్ధంతో నష్టపోయేటటువంటి రంగాల్ని ఆదుకోవడానికి అవసరమైనటువంటి నిధుల్ని, వాటికి అలాంటి ఇబ్బంది లేదని కూడా ఆమె భరోసా ఇచ్చారు. ఇది శనీశ్వరుడు ఇస్తాడు మనకి. శని మనకి ఈ యొక్క మీనరాశిలో ఉండి వక్రించి ఉన్నాడు. కాబట్టి ఇంకా అవసరమైతే ఇంకో స్టెప్ ఏం చెప్పారు? భారత రిజర్వ్ బ్యాంక్ RBI కీలక వడ్డీ రేట్లు తగ్గించేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ యొక్క బుధ గ్రహము మనకి ఈ వెసులుబాట్లు మనకు కలిగిస్తుంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఏప్రిల్ 10లో మీనరాశిలోకి బుధ గ్రహం ప్రవేశిస్తుంది. ఏప్రిల్ 30 వరకు అక్కడ ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ 30 వరకు మనకి యుద్ధం నుంచి వచ్చేటటువంటి ఫలితాల నుంచి మనం తప్పించుకోలేము. ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్ 30 తర్వాత మేషరాశిలోకి వచ్చిన తర్వాత మే 14 వరకు మనకు ఆర్థిక సంక్షోభం ఉంటుంది. అంటే యుద్ధం ఖచ్చితంగా జరుగుతూనే ఉంటది. ఇప్పుడు ట్రంప్ వార్నింగ్లు ఇచ్చినా, ఎన్ని ఫైనల్ వార్నింగ్లు ఇచ్చినా ఇరాన్ ఏమి అది లెక్క చేయడం లేదు. 45 రోజులు విరామం ఇచ్చే చర్చలు పెట్టుకుంటా ఉంటున్నారు. అయితే వాళ్ళు ఇరాన్ పెట్టేటటువంటి ఈ యొక్క ఆంక్షల్ని మన ట్రంప్ ఒప్పుకోవడం లేదు. కాబట్టి యుద్ధం ఇక్కడ క్లియర్ గా మనకు తెలుస్తుంది. మే 14 వరకు సెటరైట్ కాదు ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ ఆర్థిక గ్రహణం. మే 14 తర్వాత ఎప్పుడైతే బుధుడు వృషభ రాశిలోకి వస్తాడో అక్కడి నుంచి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, రూపాయి విలువ పెరుగుతుంది కూడా. ఇప్పుడు మనకి ఏమైందండి రూపాయి విలువ అని అన్నప్పుడు మనం చూసుకుంటే ఈక్విటీ, ముంబై ఈక్విటీ అనూహ్యంగా రికవరీ చేసిందనమాట. ఈ యొక్క యుద్ధానికి తెరదించేటటువంటి క్రమంలో కాల్పుల విరమణకు ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి అనే జస్ట్ ఒక వార్త వచ్చిందంటే నిన్న మొన్న రావడంతో ఆయిల్ ధరలు తగ్గినాయి చక్కగా. దానికి కారణం అదే. అలాగే రూపాయి బలపడింది. దీంతో ద్వితీయార్థంలో ఏమైందంటే బ్యాంకింగ్, IT షేర్లలో జోరుగా కొనుగోలు అనేటటువంటివి సాగడం ఈ రికవరీకి కొంచెం ఊరటనిచ్చింది. అలాగే సోమవారం రోజున ఏం జరిగిందంటే సెన్సెక్స్ పాజిటివ్ గా ప్రారంభమైనా సరే ఇన్వెస్టర్లందరూ కూడా లాభాల స్వీకారానికి దిగడంతో రోజంతా భారీ ఆటుపోట్లకు లోనైంది. చివరికి 787.30 పాయింట్ల లాభంతో 74,106.85 వద్ద ముగిసిందనమాట. సో నిఫ్టీ ఏమైందంటే 255.15 పాయింట్లు లాభపడి 22,968.25 వద్ద క్లోజ్ అయింది. కాబట్టి దీనివల్ల ఏమిటో మనకు అర్థమైంది అంటే 14 పైసలు మనకి లాభపడింది అనమాట రూపాయి. RBI చర్యల మద్దతుతో ఫారెక్స్ మార్కెట్ లో వరుసగా మనకి రెండో రోజు సైతం అమెరికన్ డాలర్ మార్గంలో
₹28 బలపడి 92.90 దగ్గర ముగిసింది. ఒక దశలో ఏమైందో తెలుసా, రూపాయి ఇంట్రాడే గరిష్ట స్థాయి 92.79 కూడా తాకింది. ఇదంతా కూడా ఆర్థికంగా గ్రహణాల ఇది. కాబట్టి మనం ఏం చేయాలంటే వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. అలాగే మనకి ఈ ఆర్థిక క్రమశిక్షణ అనేటటువంటిది మనం అలవాటు చేసుకున్నాం భారత ప్రభుత్వం. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ విధానాలు ఈ యొక్క వీటిలో అన్ని కూడా మనకి డబ్బులు పడిపోయినా సరే భారతీయ ప్రజలందరూ కూడా దీనికి దోహదపడుతున్నాయి ఎక్కువ నష్టపోకుండా. దీనివల్లే మనకి పెట్రోల్, డీజిల్, ఎక్సైజ్ సుంకాలు తగ్గించడం, అలాగే కీలక రసాయన ఉత్పత్తులకు దిగుమతి సుంకాలు మినహాయించారు. అలాగే సెజ్జల్లో ఎగుమతుల కోసం ఏర్పాటు చేసినటువంటి కంపెనీలు తమ ఉత్పత్తిలో కొంత భాగాన్ని దేశీయ మార్కెట్లో అమ్ముకోవడం కోసం అనుమతి లాంటి అన్ని కూడా చర్యలు తీసుకుంటున్నారు. అంటే జాతకం చూడగానే గురుడు మిథున రాశిలో ఉన్నాడు, గురుడు 4వ ఇంట్లో ఉన్నాడు, 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి నష్టాలు కలిగినాయి. ఇది కాదండి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ ఇది ఆర్థిక గ్రహణం అంటే. చివరి వరకు చూడాలి, కేవలం 3 నిమిషాలు ఇలా తిప్పేసేయడం కాదు దయచేసి. దీని వల్ల మనకి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు గ్రహస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రవి గ్రహము మనకి ఏప్రిల్ 14న మేషరాశిలోకి వెళ్తున్నాడు, మే 15 వృషభ రాశిలోకి వస్తున్నాడు. అక్కడి నుంచి బాగుంటుంది. మే 15 వరకు కూడా మనకి ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతే, ఏ ప్రభుత్వమైనా వరల్డ్ అక్కడ అమెరికా అయినా, జూన్ 15 తర్వాత మిథున రాశిలోకి వస్తున్నాడు. అలాగే శుక్రుడు మనం తీసుకున్నప్పుడు మార్చి 25వ తేదీన మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ తర్వాత ఏప్రిల్ 19న వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మే 14 మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి శుక్రుడు వల్ల మనకి బంగారము రేట్లు ఇవన్నీ కూడా దిగిపోయినాయి. అవన్నీ కూడా కొంచెం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి కొద్దిగా. అలాగే కుజ సంచారాన్ని కనుక మీరు తీసుకున్నప్పుడు కుజుడు ఏప్రిల్ 2 మీనరాశి, మే 11న మేషరాశిలోకి వస్తాడు. అక్కడ కూడా బాగా ఇబ్బందులు ఉంటాయి. జూన్ 20 నుంచి మనకి వృషభ రాశిలోకి ప్రవేశించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి శని సంచారం అంతా కూడా మీకు తెలుసు మీనరాశిలోనే వక్రించి ఉన్నాడు. ఇప్పుడు రాహుకేతులు డిసెంబర్ 5 వరకు మనకి రాహు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోనూ ఉంటాడు. ఆ తర్వాత రాహువు మనకి మకర రాశిలోకి, కేతువేమో కర్కాటక రాశిలోకి వస్తాడు. బుధ గ్రహం వచ్చేసరికి ఏప్రిల్ 10న మీనరాశిలోకి వస్తాడు, ఏప్రిల్ 30న మేషరాశిలోకి వస్తాడు. బాగుండదు. మే 14 నుంచి వృషభ రాశిలోకి వస్తాడు. కాబట్టి వీటిలన్నిటిని మనం ఈ గ్రహస్థితులన్నీ మనం చూసుకొని విశ్లేషణ చేసినప్పుడు సమకాలీన పరిస్థితులు బయట, అలాగే గ్రహ స్థితిగతుల్ని మనం ఇవన్నీ కూడా బ్లెండ్ చేసి మనం చెప్తున్నప్పుడు మే 14 వరకు కూడా మనకి ఆర్థిక గ్రహణం ఉంటుందండి ఈ 2026 సంవత్సరంలో. కాబట్టి అంతవరకు డబ్బులు బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి అందరికీ కూడా. కాబట్టి గురుగ్రహము మనకి ఎలాగో ఇప్పుడు జూన్ 2న 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఈ 12 రాశుల వారి మీద ఈ ఎఫెక్ట్ అనేటటువంటిది ఉంటుంది. ఇవన్నీ మనము 12 రాశుల వారికి కూడా గోచార రీత్యా జరిగేటటువంటి, దేశంలో జరిగేటటువంటి, ప్రపంచంలో జరిగేటటువంటి సంఘటనలు మనం చెప్పాం. అయితే వ్యక్తిగతంగా మీ జాతకాలు కావాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మనకి నాన్ ప్రాఫిట్ దీంతో స్కీమ్తో, అంటే లాభాపేక్ష లేకుండా కేవలము మనం ప్రజలకి హెల్ప్ చేయాలి, సరైనటువంటి మార్గ నిర్దేశకత్వం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మీ అందరికీ కూడా మీకు ఈ యొక్క జాతకాలు, పర్సనల్ జాతకాలు చెప్పడం జరుగుతుంది. అందువల్ల మీరు చాలా డిసిప్లిన్డ్ గా, నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వాట్సాప్ నెంబర్కి పెట్టాలి. అందుకని ఇష్టం వచ్చినట్టు ఫోన్లు చేసేయడము, లేకపోతే ఏదో వెకిలిగా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోండి. కాబట్టి వీఆర్ రెడీ టు హెల్ప్ యూ, వీఆర్ రెడీ టు గైడ్ యూ. అండ్ మొట్టమొదటిగా మీరు వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్తో మీరు డీల్ చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని గురువు గారితో అనే దృష్టిలో పెట్టుకోండి. ఎంతవరకు ఏ గురువు కూడా వాళ్ళ డైరెక్ట్ నెంబర్ ఇవ్వడు, నాది నా డైరెక్ట్ నెంబర్. కాబట్టి ఏమండి ఇదేనా అండి వాట్సాప్, డేట్ ఆఫ్ బర్త్లు పెట్టాలండి, ఏం పెట్టాలండి అని నన్ను అడిగితే నేనేం చెప్తాను, అదే మాట్లాడే పద్ధతి గురువు గారితో. కాబట్టి చాలా జాగ్రత్తగా, డిసిప్లిన్డ్ గా మీ లైఫ్లు మారుతాయి గ్యారంటీగా. అలాగే మనందరం కూడా ఈ యొక్క గాణగాపుర యాత్ర వేస్తున్నాము. చక్కగా ఈ యొక్క ఛానల్ ఓనర్లు అయినటువంటి CEO మేడం అయినటువంటి కీర్తనా దేవరాయ గారికి మీరు చక్కగా తర్వాత కాల్ చేసుకొని మనం గాణగాపురం రిజిస్ట్రేషన్స్ కూడా మనం చేయడం జరుగుతుంది, అవన్నీ చెప్తాము. కాబట్టి మీరు క్రమశిక్షణ ఉన్నట్లయితే మేము మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఇప్పుడు ఈ జాతకాలు చెప్పేటప్పుడు నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, నువ్వు ఇదైపోతావు, నువ్వు ఈ పొగుడుతా ఉండవు.
మరి అప్పచెప్పించుకుంటాను మ్యాస్టర్ నేను. ఈ ఈ మొత్తం వ్యాసం అప్పచెప్పించుకుంటారు. ఎవరైతే నాకు ఫోన్లు చేస్తారో వాళ్ళు నిర్మలా సీతారామన్ ఏం ఎఫెక్ట్ చేసింది, ఏం స్టెప్స్ చేసింది అన్ని నాకు అప్పచెప్పించుకున్న తర్వాత జాతకం చెప్తాను నేను. కాబట్టి ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల వారి మీద అందరి మీద కూడా మీకు ఏ రకంగా ఏ ఒక్కొక్క రాశి వారికి ఏం జరుగుతుందో మనం చెప్పుకుందాం విడిగా. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాట్యం జరుగుతుంది. దీనివల్ల ఆర్థిక గ్రహణం పట్టింది. పశ్చిమాసియా ఖండంలో యుద్ధాలు, మరి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాలు, మరి దానివల్ల గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా కోల్పోవడము, మనకి పెట్రోలు ఖర్చులు ఇవన్నీ కూడా రేట్లు పెరిగిపోవడాలు, సిఎన్జి గ్యాసుల కోసం లైన్లో ఇబ్బందులు, డబ్బులు పోతే పోయినాయి అనుకుంటే ఈ యొక్క పెట్రోల్ లైన్లు గ్యాసులు 25 రోజుల కంటే ఎక్కువే. ఈ రకంగా కృత్రిమమైనటువంటి డిమాండ్ను కూడా వ్యాపారస్తులు క్రియేట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మన కుంభరాశి వారికి ఎఫెక్ట్ అనేటటువంటిది, ఈ ఆర్థిక గ్రహణం ఎఫెక్ట్ అనేటటువంటిది కుంభరాశి వారికి కూడా తగులుతుంది. అయితే కొద్దో గొప్ప మనకి గురుడు పంచమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి 2 జూన్ 2026 సంవత్సరం వరకు కూడా వీళ్ళకి బాగానే ఉంది అని చెప్పాలి. ఏదో రకంగా పడుతూ లేస్తూనో ఏదో రకంగా వీళ్ళందరికీ కూడా కాస్త లాభాలు కలుగుతాయి మీకు. కాబట్టి ఈ ఏదో రకంగా ఆర్థికంగా ఇబ్బందులు అనేటటువంటివి తొలగిపోతాయి. ఇక ఈ జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ప్రతిదానికి కూడా ఒక క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్ లో ఉండడము, అదేవిధంగా ఈ పని నేను చేయగలనా చేయలేనేమో అనేటటువంటి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడము, గుండె దడదడా కొట్టుకోవడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. పైకి మామూలుగానే ఉంటాం. ఇప్పుడు అనాథ పిల్లలు ఉన్నారు, ఆనంద్ మార్గ అనాథ పిల్లలు, వాళ్ళకి సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్లు, ఇలాంటి ఏ కరెక్షన్స్ ఇవన్నీ చేయాలి. మేము ఇప్పుడు పైకి మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా గుండె దడదడా కొట్టుకున్నాం. ఎందుకు అవన్నీ అవ్వాలి, లేకపోతే కౌన్సిలింగ్ వాళ్ళు సడన్గా అడుగుతారు ఇలా. కాబట్టి ఇది కుంభరాశి వారికి ఉండేటటువంటి, అంటే ఆర్థికంగా గ్రహణం అనేటటువంటి వాళ్ళకి ఎక్కువగా కొడుతుంది. కాబట్టి అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి శని బుధ కుజ గ్రహాల ప్రభావాల వలన వీళ్ళకి అనేకమైనటువంటి ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ధనము ఒక్కోసారి అప్ డౌన్ అవుతా ఉంటాయి. అయితే 2 జూన్ 2026 సంవత్సరం వరకు కూడా గురుడు 5వ ఇంట్లో ఉన్న కారణంగా డబ్బులు ఏదో రకంగా వస్తాయి. అయితే ఈ యొక్క రాహుగ్రహం కూడా బ్రహ్మాండంగా ఉంది జన్మంలో, కాబట్టి యాత్రలు ఇవన్నీ వేసుకొని చక్కగా చేసుకోవాలి. దైవ క్షేత్రాలు, దైవ దర్శనాలు చేసుకోవడం ద్వారా కర్మక్షేమే. అందులోను గానగాపురం అనేటటువంటి క్షేత్రము గురువు కర్మలను తొలగిస్తాడు. కాబట్టి మన ఛానల్కి ఎండి అయినటువంటి మన గాంధీ గారు, అలాగే సిఇఓ అయినటువంటి కీర్తనాదేవరాయ మేడం గారు, అలాగే కెమెరామెన్ అయినటువంటి హరీష్ రావు గారు మీకు దగ్గరుండి టిఫిన్లు టీలు అన్ని అందిస్తూ ఉంటారు. కాబట్టి ఇలా వీళ్ళందరూ కూడా మనకి గానగాపుర యాత్ర హైదరాబాద్ నుంచి వేయడం జరుగుతుంది, ప్రైవేట్ బస్సు బేస్. దాంట్లో మనం గురువుతో కలిసి వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా మనం కూడా వస్తాం. వచ్చి చక్కగా మీకు అక్కడ పారాయణ ఇవన్నీ కూడా మనం చేయించడం దగ్గరుతాయి. గురు మంత్రాలు ఉపదేశించడం ఇవన్నీ కూడా నేను చేస్తాను. కాబట్టి ఈ రకంగా మనము జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహంతో సకల కష్టాలు మీకు అన్ని కూడా తొలగిపోతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ రావి చెట్టుకి చక్కగా నీళ్లు వేసుకుంటూ ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకుంటే బ్రహ్మాండంగా సరిపోతుంది. ఇక తంత్ర దేవత అయినటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.